హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. వినాయకుడు అంటేనే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది. వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో ప్రయాణించుటకు మార్గనిర్దేశం చేయగలడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మనందరికీ తెలుసు, పార్వతీదేవి ఇష్టపూర్వకంగా సున్నిపిండితో చేసుకున్న ప్రతిమ నుండి వినాయకుడు ఉద్భవించాడని. అలా పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడయ్యాడు వినాయకుడు. కానీ అనేక మందికి తెలియని వినాయకుని గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓం గం గణపతే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః. అపరిపూర్ణ అవతారం నుండి పరిపూర్ణ అవతారం ఎలా ఎత్తాడు? స్నానం ఆచరించడానికి వెళ్ళిన పార్వతీ దేవికి ద్వారం వద్ద కాపలా కాస్తున్న వినాయకుడు వచ్చిన పరమేశ్వరుని తండ్రి అని గుర్తుపట్టక గృహప్రవేశంకి నిరాకరించడంతో అనేక మార్లు బ్రతిమాలిన ఫలితం లేకుండా పోవడంతో ఫలితం లేని పక్షాన కోపాద్రికుడైన పరమేశ్వరుడు ఆగ్రహంతో అడ్డుకున్నది కొడుకునన్న విషయాన్ని గ్రహించక త్రిశూలంతో తలను నరికి మూడవ కంటితో భస్మం చేశాడు. స్నానం ఆచరించి బయటకు వచ్చిన పార్వతికి విగతజీవిగా కనిపించిన వినాయకుని చూసి బాధతో విలపించగా చేసిన తప్పు తెలుసుకున్న పరమశివుడు తిరిగి ఆ బాలుని జీవితాన్ని ప్రసాదించాలని సంకల్పించాడు. తద్వారా ఉత్తర దిక్కున తలను వాల్చి పడుకున్న వారి తలను నరికి తీసుకురావాల్సిందిగా ఆదేశించాడు అనుచరులకు. ఆ విధంగా శివుని ఆత్మలింగాన్ని మింగి భంగపడిన గజేంద్రుని తలను తీసుకొని వచ్చారు. ఆ తలని వినాయకుడికి సరిపోయేలా అమర్చిన శివుడు పార్వతీదేవి మాతకు మాత్రం కళ్ళకు మాత్రం మామూలు మనిషిగా కనిపించే వరాన్ని ప్రసాదించాడు. ఇలా అసంపూర్ణతతో కూడిన ముఖాన్ని కలిగి ఉన్న వినాయకుడు తన భక్తుల విషయంలో అన్నిటా కష్టాలను తొలగించి సంపూర్ణతను కలిగి ఉండేలా చూసుకునే విధంగా శివుడి నుండి వరాన్ని పొందాడు వినాయకుడు. వినాయకుని గురించి తెలుసుకుంటే అనేక విషయాలు ఉన్నాయి. మహాభారతం వినాయకుడు ఎలా రాశాడో తెలుసా? నిజానికి వేదవ్యాసుడు చెప్తుండగా వినాయకుడు మహాభారతాన్ని రాశాడని భక్తుల నమ్మకం. కానీ వినాయకుడు ఒక నిబంధన మీద మాత్రమే మహాభారతాన్ని రాయడానికి ఒప్పుకున్నాడు. ఒకసారి కలం పట్టి రచనకు పూనుకున్నాక మహాభారతం పూర్తయ్యే వరకు ఆపను. ఈ విధంగా మీరు ఎటువంటి అంతరాయం లేకుండా చెప్పవలసి ఉంటుందని, దానికి వ్యాసుడు బదులుగా నేను చెప్పిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్న పిదపనే రాయవలసి ఉంటుందని సూచించాడు. ఈ విధంగా వినాయకుడు తన విరిగిన ఒక దంతంతో మహాభారతాన్ని రాశారని పురాణాల్లో చెబుతుంటారు. వినాయకుని ప్రతిమ ఇండోనేషియా కరెన్సీ నోట్ల మీద కూడా ఉంటుంది. నిజం, వినాయకుని ప్రతిమను 20,000 రూపాయ, భారత కరెన్సీ రూపీగా పిలిస్తే ఇండోనేషియాలో రూపాయ అని పిలుస్తారు. నోటు మీద ముద్రించిన ఇండోనేషియాలో సుమారు 4 మిలియన్ల హిందువులు ఉన్నారని అంచనా. బుద్ధిజంలో కూడా వినాయకుని పూజిస్తారు. బుద్ధుని మరణం తర్వాత బుద్ధిజం 2 రకాలుగా విడిపోయింది. ఒకటి హీనయానం అయితే మరొకటి మహాయానం. హీనయానం ప్రకారం బుద్ధుడు ఒక మామూలు మనిషి అయితే మహాయానంలో బుద్ధుడు దేవునిగా కీర్తించబడతాడు. ఈ మహాయానంలోని బౌద్ధులు బుద్ధుడి విగ్రహాన్నే కాకుండా గణేశుణ్ణి కూడా పూజిస్తారు. వినాయకునికి 2 భార్యలుగా సిద్ధి, బుద్ధి ఉన్నారని నమ్ముతారు. బుద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తారు. ఇక్కడ బుద్ధి శ్రేయస్సుని సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది. వినాయకునికి 2 కొడుకులు కూడా ఉన్నారు. శుభ, లాభం అని. ఇక్కడ రిధి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచించబడితే, సిద్ధి కుమారుడైన లాభుడు లాభానికి చిహ్నంగా ఉంటాడు. అందుచేతే ఒక్క వినాయకుని పూజిస్తే అన్నిటా విజయాలు సొంతమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంగా ఉంది. తద్వారా ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా మొదటగా వినాయకుని పూజ చేయడం హిందువులు ఆనవాయితీగా ఉంది. తద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల యొక్క నమ్మకం. వినాయకునికి ఏకదంతం మాత్రమే ఉంటుంది. వినాయకుని ఒక దంతం విరిగి ఉంటుంది. ఎప్పుడైనా వినాయకుని ప్రతిమను గమనించారా? ఒక దంతం విరిగి ఉంటుంది. ఒకప్పుడు మన పెద్దవారు మనకు కథలుగా చెప్పడం వలన అనేక మందికి ఈ విషయాల గురించి అవగాహన ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొన్ని కథలు తెలియకుండానే పోతున్నాయి అన్నది నిజం. ఒకసారి వినాయకుడు ద్వారం వద్ద కాపలా కాస్తున్న సమయాన శివుని దర్శనానికి పరశురాముడు వస్తాడు. పరశురాముడు మహావిష్ణువు అంశ కూడా మరియు ముక్కోపి. కానీ వినాయకుడు పార్వతీ పరమేశ్వరులకు అంతరాయం కలిగించకూడదని నెపంతో పరశురాముని లోపలికి పంపలేదు.
కోపానికి గురైన పరశురాముడు ఆగ్రహంతో తన ఆయుధమైన గొడ్డలిని విసరగా ఆ గొడ్డలి శివునిచే ప్రసాదించబడింది కావడం వలన యుద్ధానికి దిగకుండా ఆయుధాన్ని అంగీకరించాడు. ఆ గొడ్డలి దంతాన్ని విరిచేసింది. మరో కథ ఆధారంగా లోక కంటకునిగా పరిగణించిన మూషికుని సంహరించేందుకు తన స్వయంగా దంతాన్ని విరిచి మూషికునిపై అస్త్రంలా ప్రయోగించాడు. ఆ సమయాన మూషికుని భార్య పార్వతీదేవి శరణు కోరగా తన చేతి గాజుని దంతానికి అడ్డుగా నిలిపి మూషికుని కాపాడింది. తప్పు తెలుసుకున్న మూషికుడు అప్పటి నుండి గణేశుని సేవకై ఎలుకగా మారి అక్కడ విఘ్నేశ్వరునికి వాహనంగా అయ్యాడు. ఎలుక వినాయకుని వాహనంగా మారింది. అన్నదమ్ములైన వినాయకుడు మరియు కార్తికేయులకు అగ్రపూజ, ఆది పూజ అర్హత గురించి ప్రశ్న తలెత్తింది. విశ్వాన్ని చుట్టి ఎవరు ముందుగా వస్తే వారికి ఆది పూజ అర్హత ప్రసాదించబడుతుందని నారదుడు నివేదించగా కార్తికేయుడు తన వాహనమైన నిమలిని అధిరోధించి ఎక్కి విశ్వ పర్యటనకు వెళ్ళాడు. ఇది కార్తికేయునికి చాలా సున్నితమైన అంశంగా భావించాడు. కానీ వినాయకునికి ఎటువంటి వాహనం లేదు. కార్తికేయుని గెలవడానికి ఆ సమయంలో నారద మునీంద్రులు సలహా మేరకు తల్లిదండ్రులే విశ్వమని గ్రహించి వినాయకుడు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయసాగాడు. తద్వారా కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వినాయకుడు కనిపిస్తూ వచ్చాడు. క్రమంగా ఓటమిని అంగీకరించిన కార్తికేయుడు వినాయకుడి అగ్రపూజకు అర్హుడని ఒప్పుకున్నాడు. అప్పటి నుండి ఆది పూజ వినాయకునిగా చేయడం హిందూ మతంలో సాంప్రదాయంగా మారింది. ఇలా వాహనం లేక ఇబ్బందులకు గురైన వినాయకుడు మూషికాసురుణ్ణి గెలిచిన తర్వాత తన వాహనంగా ఎలుకగా మారేలా వరాన్ని ప్రసాదించాడు. మూషికాసురుని భార్య చిత్రం గొడుగుగా మారి వినాయకునికి తన వంతు సేవలు అందించింది. అందుచేతనే వినాయక చవితి నాడు చిత్రమును ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. వినాయకుణ్ణి గజాననుడుగా ఎందుకు పిలుస్తారు? గజం అనగా ఏనుగు, అనన అనగా తల. ఏనుగు ముఖాన్ని తలగా కలిగి ఉన్న స్వరూపుడు కాబట్టి గజాననుడుగా పిలవడం జరుగుతుంది. మరో కథ ప్రకారము గ అనగా గతి, జ అంటే పదం, జన్మ, పుట్టుక. అయితే ప్రపంచంలో ఏ అంశానైనా గణేశుని వలనే జరుగుతుంది మరియు చివరికి అతని కడకే చేరుతాయని, చావు పుట్టుకలకు మూలాధారమని అర్థం. ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు కుమారస్వామి. అయితే భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశంలో వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయిలో బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరి పాలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని, కొన్ని తన వాహనం అనిరుద్ధుడైన ఇచ్చి, కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లిదండ్రులను నమస్కారం చేసి పాదాలకు నమస్కారం చేయబోగా పుట్ట భూమికి తగిలింది. కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆనించిన నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండడం, శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడినవి ఎగతాళిగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గు అవుతాయని సామెతకు అనుసరించి వినాయకుడు పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి ఏడుస్తూ చంద్రుడిని చూసి, పాపాత్ముడ, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారని శపించింది. అలా ఋషిపత్నులు కూడా నీలాపనిందలు పోగవలసి వచ్చింది. అదే సమయంలో యజ్ఞం చేస్తూ తమ భార్యను అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులను తనను శాపిస్తాడేమో అని భయంతో రోజు రోజుకు బలహీనంగా ఆరంభించాడు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషుల పత్నులు రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యలే అనుకొని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. శాపం ఫలితంగా ఋషిపత్నులు నీలాపనిందలు కలిగారు. అలా దేవతలు చాలామంది చంద్రవంకను చూసి నీలాపనిందలు వేయడంతో అందరూ వచ్చి పార్వతీమాతను వేడుకోవడంతో పార్వతీమాత వినాయక చతుర్దశి రోజు మాత్రమే నిలవంకను చూస్తే నీలాపనిందలు జీవితాంతం భరిస్తారని శాపం ఇచ్చింది. అయితే నీలాపనిందలు అవసరం లేకుండా ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతి పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి మాతకు నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలు ఉన్న వారికి కీడు జరుగుతుంది కాబట్టి దానిని ఉపశమించుకొని ప్రార్థించారు. వారి ప్రార్థనకు సంతోషించిన పార్వతీమాత సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకొని ముద్దాడి ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడిని నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రమే చంద్రుడిని చూడకూడదని చెప్పింది. అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషించి తమ నివాసాలకు వెళ్ళిపోయారు.
భాద్రపద శుద్ధి చతుర్దశి మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్తలు తీసుకొని సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన 8వ అవతారమైన శ్రీకృష్ణుడు కూడా నీలాపనిందలు తప్పలేదు. ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుడు నారదుని దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయింది, ఈ రోజు వినాయక చతుర్దశి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదని చెప్పాడు అని నేను నా ఇంటికి వెళ్తాను అని అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదనే పట్టణంతో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్లి పాలు పితుకుతూ ఉండగా పాలలో చంద్రుడిని ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించినట్టే శ్రీకృష్ణుడికి కొన్నాళ్లకు సమంతకమణి సంపాదించి శ్రీకృష్ణుడు చూడడానికి ద్వారకాకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతన్ని మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రజిత్తుడు ఇది రోజుకు 8 బారులు అంటే 8 కిలోల బంగారం ఇస్తుంది, దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడైనా ఇవ్వడు అన్నాడు శ్రీకృష్ణుడితో. అయితే శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రజిత్తుడి తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటకు వెళ్ళాడు. అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకొని ప్రసేనుడిని చంపింది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోవచుండగా ఒక బల్గుకం ఆ సింహం చంపి ఆ మణిని తీసుకొని తాను ఉండే కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవంతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రజిత్తుడు తమ్ముడు మృతి వార్త విని ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముని చంపి రత్నం అపహరించాడని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుని చూసినందువల్లే ఈ నింద వచ్చిందని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలోకి వెళ్తాడు. ఒకచోట ప్రసేనుడు కలేబీరం సింహపు కాలినడకన బల్లున కాలినడక కనిపిస్తుంది. అయితే వాటిని అనుసరించి అంటే బల్లుకం అంటే గుడ్డేలుగు కనిపించడంతో దానిని ఒక పర్వత గుహద్వారంలో పరివారానికి వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టుబడి ఉన్న మానిని తీసుకొని తిరిగి వచ్చుచుండగా అది చూసిన వింత మనిషి కటు వచ్చాడు. అయితే జాంబవంతుడు కేకలు వేసి అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధానికి ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతడిని కింద పడేసి భీకర యుద్ధం ప్రారంభమైంది. ఈ విధంగా మొత్తం 28 రోజులు వీరోచితంగా పోరాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో కొట్టాటకు దిగింది రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి దేవాదిదేవ అర్ధజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడు అని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకున్నారు. నేను తెలివి తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు ఈ నమస్కారం చేస్తూ అనేక యుగాలు గడుస్తున్నా వచ్చారు. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చండి అని. నా శరీరం అంతా శిథిలమయ్యింది, ప్రాణాలు త్వరలో పోనున్నాయి, జీవితం ఇచ్చే నశించింది. నా అపచారములు క్షమించి నన్ను కాపాడు, నీకంటూ నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని తన చేతిలోకి నిమిరి, జాంబవంత శమంతకమణిని దొంగలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతానని చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుని మణితో పాటు శ్రీకృష్ణుడికి తన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులలో సైన్యంతో మణితో జాంబవంతి రాళ్ళతో కలిసి తన నగరానికి వెళ్ళాడు. సత్రజిత్తుని పిలిపించి జరిగిందంతా వివరణ చెప్పి మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రజిత్తుడు అయ్యో లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డానని వివరించాడు. మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవంతిని సత్యభామను వివాహమాడాడు. అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుడికి మీరు సమర్థులు కాబట్టి నీలాభ నింద పోగొట్టుకున్నారు, మాలాంటి వారు ఏం చేయగలరని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్దశిలో ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా ఉంటారని చెప్పాడు. దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశిలో దేవతలు, మూర్తులు, మహర్షులు, మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారు. శాపమోక్షం విధానం శౌన్యకాది మునులు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. టాటా బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.
హాయ్ అందరికీ నమస్తే. వినాయకుని చరిత్ర కథలు పార్ట్ 3. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీకృష్ణుడికి కూడా అపనిందలు తప్పలేదు. పార్ట్ 1, పార్ట్ 2లో ఈ కథల గురించి చెప్పాను. వినాయక చవితి రోజు చందమామను చూసి అపనిందలు పాలైన వారి గురించి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం శ్రీకృష్ణుని గురించి, అలాగే చందమామను చూసినందుకు కలిగిన నష్టాల గురించి, అలాగే చంద్రుని చూసినా కానీ దానికి పరిహారంగా చెప్పిన శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని కథల గురించి వీడియోలు చెప్పాను. పార్ట్ 2, పార్ట్ 1లో మీరు వెళ్ళి చూడొచ్చు. అయితే వినాయకుని చరిత్ర గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే వినాయకుని చరిత్రలో, వినాయకుని కథలలో వినాయకుణ్ణి పూజించిన విఘ్నాలన్నీ తొలగిపోయి కష్టాలన్నీ తొలగిపోతాయనేసి మన పురాణాలలో చెప్పడం జరిగింది. ఆ కథనే ఇప్పుడు ఈ కథలో చెప్పబోతున్నాను. అయితే శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్లిన అడవికి వెళ్లి అక్కడ అతని మృత్యు కలవేరాలను చెంత ఉన్న సింహపు అడుగు జాడలను చూసి వాటిని వెన్నంటే జాంబవంతుని జాడలను తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు. అయితే జాంబవంతుడి కూతురు జాంబవతి యొక్క క్రీడాలోక కేలిలో ఉన్నప్పుడు చూసి శమంతకమణితో ఆడుకోవడం చూసి శ్రీకృష్ణుడు జాంబవంతుణ్ణి నిరోధించాడు. ఆ శమంతకమణి సత్రజిత్తు యువరాజుది అని అడగగా ఇద్దరికి యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోవడంతో శమంతకమణితో పాటు కూతుర్ని కూడా జాంబవంతుని ఇచ్చి శ్రీకృష్ణుడికి పెళ్లి చేస్తాడు. అలా అయితే దీని గురించి చంద్రబింబాన్ని చూడడం వల్లే అపనింద పడ్డాను కాబట్టి బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత వినాయకుడి వ్రతం చేయించాడు. అయితే ఈ వ్రతం చేసిన కథక్షంతలను ధరించి కృష్ణుడు తన అపనిందలను మాపుకోనేందుకు బయలుదేరి విజయాన్ని సాధించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే వినాయక చవితి పండుగ రోజు చవితి వినాయకుని వ్రతం చేయడం వల్ల విఘ్నాలన్నీ తొలగిపోయాయి. అయితే శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం జరిపించాడు. సత్యజిత్తుడు కూడా తన కూతురైన సత్యభామను. అలా ఇద్దరిని వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. అలాగే ధర్మరాజ వృత్తాసురుని చంపేందుకు ఇంద్రుడు గంగను భూమిపైకి తెచ్చేటప్పుడు, భగీరథుడు క్షీరసాగర మదనమప్పుడు దేవదానవులు, సీత అన్వేషణలో శ్రీరాముడు, కుష్టివ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆరోగ్యాలను పొందారు. తన వ్రతం చేసిన భక్తులకు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అని పేరు వచ్చింది. సిద్ధి వినాయకుడు అలాగే సంకటాలను దూరం చేసే విఘ్నాలు అంటే కష్టాలను అన్ని తొలగించే వాడు కాబట్టి సిద్ధి వినాయకుడు అనేసి పిలుస్తారు. అలాగే విఘ్నాలన్నీ కష్టాలన్నీ పోగొడతాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. అలాగే విజయ ఆరోగ్యాలను పొందారు. తమ వ్రతం చేసిన భక్తులకు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేశాడు కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు. విఘ్నాలన్నీ పోగొట్టాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అని పేరు వచ్చింది. అలాగే విద్యార్థులకు విద్యను, జయార్థులకు జయాన్ని, ధాన్యార్థులకు దానాన్ని, పుత్రార్థులకు పుత్రులని అలాగే ప్రసాదించి వ్రతం వితంతు పూజించినట్లయితే మరో జన్మలో వైవద్యాన్ని పొందరు. కాబట్టి ధర్మరాజా, నువ్వు వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ధృదాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందారు గనక సుతుడు చెప్పగా విని ధర్మరాజు వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. మహారాజుగా మళ్లీ తిరిగి పట్టాభిషేకుడయ్యాడు. అలా విఘ్నేశ్వరుని పూజించి వ్రతాలను ఆచరించిన వారు పురాణాలలో అనేక మంది విజయాలను సాధించారు. ఓం గం గణపతి నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. వినాయకుని గురించి ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వినాయకుని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓం గణేశాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఓం గణేశాయ నమః. జై శ్రీమన్నారాయణ.